భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తల్లి, వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం, తెలుసుకోండి. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. బాబాజీ గురించి ఎందరో మంది వచ్చి మాట్లాడుతున్నారు. విరాట్ కోహ్లీ, రజనీకాంత్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. అసలు రజనీకాంత్ యోగి, ఆయన్ని అసలు యోగి అంటాం. రజనీకాంత్ ఆయన వచ్చి బాబాజీ గురించి అసలు ఆ బాబా మూవీ అనేది తీయడం ఏంటి, ఇంతమందికి అది రీచ్ అవ్వడం ఏంటి, అప్పుడు ఏం డివైన్ కనెక్షన్ లేకుండా ఆయన ఆ బాబా మూవీని ఎట్లా తీయగలరు? అసలు ఇవన్నీ మనం ఆలోచిస్తే మనం ఉండే ఈ కలియుగంలో ఈ మూమెంట్, ఈ టైం చాలా గిఫ్టెడ్. దాన్ని క్రియాతో మనం ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలని అందరినీ, చాలామందిని నేను కోరుకుంటాను. అందుకే మనం ఇక్కడ ఈ క్రియాయోగాన్ని ఫుల్ ఆథెంటిక్ 18 to 24 years నేర్చుకోవాలనే ఆ ధర్మ ఫుల్ పాదాన్ని మనం వచ్చి ఆ పాత్నే మనం వేస్తున్నాం. అట్లాగే చాలామంది ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎందరో మంది యోగులు ఉంటారు, ఎందరో మంది ఋషులు ఉంటారు. ఇంతమంది వచ్చి వెళ్ళిన ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు వస్తారు. అట్లాగే ఈ యుగానికి కృష్ణ పరమాత్ముడు ఆయన పెట్టే ఈ మాయలో ఈ క్రియాయోగాన్ని ఎవరైతే చేస్తారో ఆ లాక్ నుంచి బయటికి రావచ్చు. అంటే ఆ లాక్ సిస్టమ్ అనేదే మనం ఇప్పుడు బ్రతికే ఈ లైఫ్ టైం. ఇప్పుడు రజనీకాంత్ గురించే ఈ వీడియో. రజనీకాంత్ సార్ వచ్చి ఆయన, నేను ఎందుకు యోగి అంటాను, గురువు అంటానంటే, ఎంతో 23 years నుంచి ఆయన క్రియాయోగం చేస్తూ ఆ లైఫ్ స్టైల్ని ఆయన ఫాలో చేస్తూ, ఫస్ట్ 5-6 years ఆయన చేయకపోయినా 2012 నుంచి ఆయన అసలు ఆ డివైన్లోకి ఫుల్గా డెప్త్లో వెళ్ళిపోయారు. డివైన్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటంటే హిమాలయాస్కి వెళ్ళిపోవడము. బాబాజీ అక్కడ ఉన్నారని ఆయన హిమాలయాస్ వెళ్ళట్లా. ఇది చాలామందికి నేను వచ్చి నిజం చెప్పాలి. ఆయన వచ్చి అక్కడ వెళ్ళి మూలికలు తీసుకుంటున్నారు. మూలికలు ఉంటాయి కదా, హెర్బ్స్, ఆ హెర్బ్స్ అని ఆయన తీసుకుంటున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రజనీకాంత్ గురూజీ ఈరోజు వచ్చి ఆయన ఇంత యంగ్గా, చార్మింగ్గా, నర్వస్ అంతా పవర్ఫుల్గా, ఎంతో ఆయన ఎనర్జెటిక్గా ఉండడానికి రీజనే క్రియాయోగం. ఇది ఆయన నోటి ద్వారానే ఆయన చెప్పారు. ఇట్లాంటి క్రియాయోగాన్ని అందరూ, ప్రతి మానవుడు చేయగలడు. ప్రతి మానవుడు ఆ క్రియాని నిజంగా వాల్యూ చేసి తనలోనే ప్రతిదీ ఉంది, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆ ఆత్మే పరమాత్మని మనల్ని చూపిస్తుంది ఆ దారిని అనేది నేర్చుకోవడానికే రజనీకాంత్ స్వామి కూడా ఈ క్రియాయోగాన్ని చేస్తున్నారు. ఇదంతా వలన బెనిఫిట్స్ వస్తుంది, మనం రజనీకాంత్ లాగా అయిపోతాం అనేది కాదు. వీటిలన్నింటినీ చేయడం వలన మనకి దక్కే ఒక విషయం ఏంటంటే పీస్. ఆ పీస్ని మనం తెలుసుకోవడం కోసమే ఈ క్రియని చేయాలి. ఇట్లాగా బాబాజీ 16 yearsగా ఉన్నారంటే ఆయన చేసిన ధ్యానం, ఆయన వచ్చి ఎన్నో సంవత్సరాలు, వందలాది సంవత్సరాలు చేసి ఆ 16లోనే అట్లా ఉండిపోయారు. ఎందుకంటే ఆయన వల్ల ఏదైనా చేయగలరు, ఆ పంచభూతాలని ఆయన యాక్టివేట్ చేయగలరు. ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రియా ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ లేకపోతే మనకి ఏది దక్కదు. ఈ ప్రాక్టీస్ ఉండబట్టే మనం ఈరోజు ఇంత ఈ క్రియ గురించి మనం మాట్లాడుతున్నాం. నేను ఈ క్రియ ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. సో ప్రతి మానవుడికి క్రియ కావాలండి. ఇది చాలా చిన్న వీడియో. రజనీకాంత్ స్వామి చేస్తున్నారంటే చాలా వీడియోలు రజనీకాంత్ స్వామి గురించి మనం మాట్లాడుతాం. దీంట్లో అసలు ఆయన క్రియ ఏం చేస్తారు, పర్సనల్గా ఎట్లా తీసుకెళ్తున్నారు దాన్ని. సో ప్రతి మానవుడు ఇది గంట చేయాలి, 2 గంటలు చేయాలి, అట్లా ఏది పెట్టుకోకండి. ఫస్ట్ దీన్ని 10 నిమిషాలు చేద్దాం. స్లోగా దీన్ని తీసుకువెళ్ళాలి. ముందే క్రియాయోగం చేయకూడదు. ముందు ఈ బాడీని యోగా మెడిటేషన్ చేసి ఫిట్గా పెట్టుకుని అన్ని అటామిక్ సెల్స్ని బ్యాలెన్స్ చేశాక ఆ పవర్ని రిసీవ్ చేసుకోవడానికి ఈ బాడీ కెపాసిటీ 100% మనం ఫుల్ఫిల్ చేయాలి.